హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసేద్దాము. మరి మీరు కోతంతా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను మరింత ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. ఎవరు బాబు రచ్చబండలో వచ్చిన సెలబ్రిటీ? ఓహో, గెలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఓటమి ముఖంలో కళాకాంతులు లేకుండా చేస్తుంది అంటే ఏటో అనుకున్నాను. మంత్రిగా ఉన్నప్పుడే కళకళలాడి విడుదల రజని ఓటమి తలుపు తట్టాక కళావిహీనంగా మారిపోయింది. మూడపటి జోష్ లేదు, ఆ ముఖంలో కాంతి లేదు. ఏదో మొక్కుబడిగా రావాలి కాబట్టి వచ్చి మామ అనిపిస్తా ఉంది, కానీ 100% మనిషిలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన కూడా లేనట్లుంది. అందుకే డల్గా కనిపిస్తూ ఉంది. సరే, అదేదో న్యాయవాదులు సదస్సట, దానికి హాజరయ్యి చేత్తో పట్టి పాపం ఇదిగో మైకు సందేశం ఇస్తా అంటూ లేచి నిల్చుంది. సరే, ఏదో విన్నాం, మనకు కొత్త కాదు కదా, మాట్లాడినిస్తే పోవాలా. ఇదిగో విడుదల రజని మొదలెట్టు. మన పల్నాడు జిల్లాలో మనం ఈ ప్రతిపక్షంలో ఉండగా, కష్టకాలంలో ఉండగా, వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రెడ్ బుక్ ఇక్కడ నల్లకోటేసుకొని ఉన్నటువంటి ప్రతి లాయర్ యొక్క విలువ మరింతగా మనకు తెలిసి వచ్చేలా చేసింది. ఈ కష్టకాలంలో ఇన్ని రోజులు అంటే గతంలో మనం విన్నాం, సమస్యలు అన్ని మనం చూస్తున్నాం, విన్నాం. బట్ ఈ రోజున ఈ సంవత్సర కాలంగా తెల్లకోటు వేసుకొని ప్రాణాలు పోసే డాక్టర్లను మనం చూసాం, వాళ్ళకు దండం పెట్టి కృతజ్ఞతలు మనం చెప్పాము. ఇంతకుముందు మనం ప్రతిపక్షం చూసాం, కానీ మాటకు ముందోసారి కష్టకాలం, తర్వాత ఒకసారి కష్టకాలం అంటూ మాట్లాడుతూ ఉన్నావు ఇంద్రజని. సరే, ప్రజాస్వామ్యం అన్నాక గెలిపోవటంలో సహజం. మీ జగన్ రెడ్డి అనుకున్నట్లు 30 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉండాలంటే అయ్యే పని కాదు కదా. వై నాట్ 175 అన్నాడని మీరంతా రెచ్చిపోయారు. ఏమైంది? క్రికెట్ టీం మాత్రమే మిగిలింది. మరి ఆ 11 మంది ప్లేయర్స్ అయినా డకౌట్ అవ్వకుండా ఉండాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి, పైగా సమస్యలపై పోరాడాలి. అంతేగాని ఇంట్లోనే ఉంటా ప్రెస్ మీట్లు పెడతా అంటే కుదరదు. జనం ఎన్నుకున్నది ప్యాలెస్లో ఉండడానికి కాదు. అంచేత నువ్వైనా మీ జగనానికి ఓ మాట చెప్పు. ఏంటాడంటావా? ఈనడుగాక ఈనడు, అది కూడా నీకు తెలుసు. అయినా సరే ఓ పాలసీ చెప్పు, పోయేదే ఉంది. అదేదో కానీ అంటూ ఏదో చెప్పబోయావు, నేనే బ్రేక్లు వేసేసాను. కంటిన్యూస్ చెయ్యమ్మాయి రజనీ, కంటిన్యూస్ చెయ్యి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రతిపక్షంలో నల్లకోటు వేసుకొని మనకు ఓ కష్టం అంటూ ఓ మరకంటినా, ఒక ఇబ్బంది వచ్చినా వాళ్ళ కోటుని మనకు అడ్డం పెట్టి ఈరోజు మనకు ఆ ఇబ్బందుల నుంచి మనం కాపాడుతున్నటువంటి ఈ లాయర్లని, అడ్వకేట్లని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అనిపిస్తూ ఉంది, ఈ వేదిక మీద ఇక్కడ మీటింగ్ పెట్టాము, ఎంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు. అసలు ఈ మీటింగ్లో వీళ్ళే మనల్ని కాపాడుతున్నారు, వీళ్ళకు అన్నిటికన్నా మించినటువంటి నాలెడ్జ్ ఉంది, అంతకన్నా పవర్ఫుల్ లా వీళ్ళ చేతిలో ఉంది. ఏం చెప్పగలం మనం ఈ మీటింగ్లో ఎక్సెప్ట్ థ్యాంకింగ్ యూ సో మచ్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఇస్ ప్రెజెంట్ హియర్. ఐ మీన్ ఎనీ థ్యాంక్స్ చెప్పినా తక్కువే, బట్ ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ who is in this profession and who is helping us out and making us still work and giving strength to us with your supportive knowledge of law. Thank you so much. లాయర్లకు తెగ థ్యాంక్స్ చెప్తున్నావు, కరెక్టే. అంతేలే, కూటమి ప్రభుత్వం వచ్చాక మీ వైసీపీలో బాగా లాభపడింది ఎవరైనా ఉన్నారు అంటే అది లాయర్లే కదా. వారికి చేతి నిండా పని, జేబుల నిండా డబ్బులు. మీరు చేసిన అరాచకాలు అన్నీ ఎన్నాటికి కేసుల మీద కేసులు వచ్చి పడుతున్నాయి. అందుకే నల్లకోట వేసుకున్న లాయర్లు అంతా ఇప్పుడు మీకు దేవుళ్ళ కనపడతా ఉన్నారు. తప్పులేదు. అయితే వంశీ ఇదే లాయర్లు 4 నెలల పాటు ముసలోడిని అయ్యేదాకా బయటికి ఎందుకు తీసుకురాలేకపోయారో కనుక్కో. 12 మంది లెక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఇప్పుడు జైల్లో చెప్పకూడు తింటున్నారు. మరి వారి సంగతి ఏంటో కనుక్కో. మొత్తానికి నీకు ముందస్తు బెయిల్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ల మీద థ్యాంక్స్లు చెబుతున్నావు, అంతేనా? మా గోపిరెడ్డి గారు ఇమీడియట్గా ఈ కార్యక్రమం మాధవ్ గారు అన్నాకే ఇమీడియట్గా ఇనిషియేట్ తీసుకొని మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
మరి వారు ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేద్దామని చెప్పి వారు కూడా చాలా అందరితో కూడా మాట్లాడి ఫాలోఅప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సైమల్టేనియస్ ఇప్పుడు మనం లా గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఏ నియోజకవర్గం నుంచి సబ్ జైలుకి వచ్చినా కూడా ఇమీడియట్గా మాతో మాట్లాడి వారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ వెళ్ళిపోయి వాళ్ళని పలకరించడము, వాళ్ళకి భరోసానివ్వడం చేసేవాళ్ళు. మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మరి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మా బ్రహ్మనాయుడు గారి గురించి నేను చెప్పే పని లేదు. అదేంటో మరి బ్రహ్మనాయుడు గారు మా అన్న మాట్లాడితే ఇందాకే అనిపించింది, నేను గోపిరెడ్డి గారు అనుకుంటా ఉన్నాము. లంచ్ టైంకి ముందు ప్రోగ్రామ్ నడుస్తుంది, లంచ్ చేసే పని ఉండదు. అంటే మాకే మమ్మల్నే అంత ప్రేమగా ఆప్యాయతగా అతని మాట పలకరింపు కానీ చూపించేటువంటి ఆప్యాయత కానీ మనసు కూడా అట్లాంటిదే. మాకే అలా అనిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులు అని ఎప్పుడు మేము అనుకుంటా ఉంటాం. మీ అదృష్ట గురించి మీరే మాట్లాడుకోవాలి. బ్రహ్మనాయుడు స్వీట్ పర్సనే, ఉపయోగం ఏముంది అంట. జిల్లాకు జిల్లా మొత్తం అదే గుమ్మడి, అదే ఉమ్మడి గుంటూరు జిల్లా అంతా ఓడిపోయారుగా. అక్కడ ఎవరిని రాసుకున్నా బూడిదే రాలుతుంది రాజీనామా. గోపిరెడ్డి పెద్ద బూడిద బత్త, ఇక బ్రహ్మనాయుడు అంతే. అంచేత మీరంతా ప్రేమలో ఆప్యాయతలు నూరు పోసుకుని 4 నిమ్మకాయ డొప్పల కళ్ళల్లో పిండుకుని ఏడిసినంత ప్రయోజనం శూన్యం. నా ఆత్మతృప్తి తప్ప పైసా ఉపయోగం లేదు. జగన్కు భజన చేస్తా సిడతలు వాయించామనుకో, అదొక ఆనందం చందం. అంతేగాని ప్రతి పనికిమాలినోడిని ప్రేమమూర్తిగా వర్ణించామనుకో, నీకు కొద్దో గొప్ప ఉన్న క్రెడిబిలిటీ కూడా శాంతం పోతుంది. ఆలోచించుకో. భజన వదిలేసి ఇదిగా మ్యాటర్లోకి రా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ రెడ్ బుక్ పేరుతో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక సింగిల్ ఎజెండాతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అడుగులు వేస్తుంది. అది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరం కూడా పదే ఈరోజు మీరు మళ్ళీ ఇంత కొనియాడుతున్నామంటే దాని అర్థం ఒక్కసారి ఆలోచిస్తే మీ విలువ మాకు ఇంతలా తెలిసొచ్చిందంటే దానికి కారణం ఈరోజు ఈ అధికార పార్టీ మనల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు, మనల్ని హింసిస్తున్నటువంటి తీరు. నేను ఐఎమ్ ఆల్సో విక్టిమ్. చక్కటి చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనే ఒక గుడ్ ఇంటెంట్తో వచ్చి మా లైఫ్ని సాక్రిఫైస్ చేసి నిలబడి ఈరోజు ప్రజాసేవ చేయాలని రాజకీయాలు చేస్తుంటే, అదేవిధంగా అదే చక్కటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తే వేర్ ఆర్ యూ ల్యాండింగ్ అస్? ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి విధానాలు చూస్తుంటే ఎక్కడ పోతుంది రాజకీయం? ఎన్నాళ్ళకి లాయర్లు విలువ వైసీపీ వాళ్ళకి తెలిసి వచ్చిందంటావు, అంతేనా? పబ్లిక్ సర్వీస్ చేయడం అంటే తెగ తినడం కాదమ్మా రజనీ. ఇదిగో అవసరం అయితే పబ్లిక్ టాయిలెట్లు క్లీన్ చేయాలి, అది రాజకీయం. అది సేవ అంటే దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం కాదమ్మయో. నీ జగన్లాగా నువ్వే మాట్లాడుతూ ఉన్నావు. మీరులో తయారయ్యే ఇటుకల సాక్షిగా చెప్తున్నా నీకు అన్ని క్వారీల నుంచి ముడుపులు అందాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా సేవే అంటే ఇక ఏం చెయ్యలేము. చేతి నిండా డబ్బు ఊరిలో పరపతి ఉన్నప్పుడే మరి రాజకీయాలు ఎందుకో చెప్పు. సేవ చెయ్యాలంటే రాజకీయాలే మార్గమా? నీ దగ్గరున్న 1000 కోట్లతో కొంత భాగం సేవకు కూడా కేటాయించవచ్చు కదా. మన డబ్బు రెట్టింపు అవ్వాలా, జనం మాత్రం అడుగు తినాలి అంటే అలా? అది సేవ కాదు, ద్రోహం అవుతుంది. గుర్తెట్టుకో. ఒకవైపున ఒక వాదన నడిపిస్తారు, ఇంకో వైపున ఇంకొక వాదన నడిపిస్తారు. కానీ ఆ క్లయింట్ని కాపాడుకోవడానికి మీరు చేసేటువంటి పోరాటం, మీరు వాళ్ళ యొక్క భయాన్ని బాధని స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసేందుకు మీరు పడేటువంటి బాధ, అండ్ మీరు ఆ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ క్వశ్చన్ చేస్తూ పోరాడుతూ న్యాయంగా జస్టిస్ కోసము మీరు పనిచేసేటువంటి తీరు కల్లారా మేము చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు విన్నాం, ఇప్పుడు మేము కల్లారా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఇంకా కూడా మీరున్నటువంటి మీరు పడుతున్నటువంటి బాధల్ని మేము అర్థం చేసుకుంటా ఉన్నాము. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు నేను చూశాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రేపంటే రేపు, మళ్ళీ వాయిదా వేస్తే మళ్ళీ వచ్చే వారం అంటే వచ్చే వారం, మీరే కమిటెడ్గా ఆ టైంకి అక్కడ మేము ఫోన్ కూడా చేయాల్సిన పనిలే, మీరే వచ్చి నిలబడి మీరు
ఆ వర్క్ చూసుకుంటా ఉంటారు. ఏదైనా స్వానుభవం అంతేనే తెలుస్తుందిలే రజని. ఇప్పుడే కదా మీకు సరుక్కుమంటుంది. మొత్తానికి రెడ్ బుక్ పుణ్యమా అని లాయర్లు ఎంత కాటపడుతున్నారో మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైనందుకు లోకేష్ గారికి లాయర్లు అంతా కూడా థ్యాంక్స్ చెప్పాలి. పాపం నీకు లాయర్ల పనితీరు చూస్తా ఉంటే కళ్ళు చెమరుస్తున్నాయి. మంచిదే, ఏ వృత్తి అయినా అంతే రజని, డెడికేషన్ ఉండాలి, లేదంటే ఆ పనిలో రాణించలేరు. అంచేత నేను అరెస్ట్ అవ్వకుండా కాపాడుతున్న లాయర్లందరికీ సాష్టాంగ నమస్కారాలు చేసి ఇక బయలుదేరు. పాపం ఎంత బెంగెట్టుకున్నావో నీ ముఖం చూస్తుంటే తెలుస్తుంది. కష్టాలు కలకాలం ఉండవులే రజని, ఫీల్ కాకు, సేవ చెయ్యి అంతేగాని జనాన్ని షేవ్ చేయకు. ఇక బయలుదేరు, మేకప్ చెరిగిపోయేలా ఉంది. అయిపోయి